హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి చూడండి. ఇందులో అయితే వెజిటేబుల్స్ అయితే పెట్టి అయితే చేసిన అచ్చం సమోసా మాదిరిగా అయితే ఉన్నాయి కదా. నేనైతే ఇక్కడ చింపుడు అయితే చూపిస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ఓకేనా? లేట్ చేయకుండా ప్రాసెస్ చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా. హెల్తీగా గోధుమ పిండి తోటి చేసుకుంటే బాగుంటుందని నేనైతే గోధుమ పిండితోటి అయితే చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎట్లయితే కలిపి పెట్టుకుంటామో సేమ్ అట్లనే కలిపి పెట్టుకోవాలి. చూసిన ఈ విధంగా. తర్వాత పిండి ఆరిపోకుండా పైనంగా అయితే గిన్నె అయితే బోర్లించాలి. తర్వాత ఇక్కడ 2 ఆలుగడ్డలు, 2 క్యారెట్లు, 1 ఉల్లిగడ్డ అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ముందైతే ఆలుగడ్డలు, క్యారెట్ అయితే పైనంగా అయితే చెక్క అయితే తీసుకోవాలి. తర్వాత వాటిని తురుముకోవాలి ఈ విధంగా. ఇంకా అన్ని 3 అయితే పక్కల అయితే తురుముకొని పక్కల అయితే పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకున్నా. తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఈ విధంగా అయితే లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి ఇది. తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఇదైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ తురుము ఉంటుంది కదా, ఇది కూడా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా మన దగ్గర ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా. నేనైతే ఇక్కడ జస్ట్ ఒక 2 రకాలు అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇంక ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న వెజిటేబుల్స్ అయితే తొందరగా అయితే మగ్గుతాయి. అందుకోసమనే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నా. ఎక్కువ వేసుకుంటే కారం అయితే పిల్లలు కూడా తినరు, అందుకోసమనే సగం మాత్రమే వేసుకున్నా. తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్రై అనేది మాడిపోతుంది, అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత మనం చపాతీ పిండికి ఎంతైతే పిండి కలుపుకుంటామో అంత అయితే 4 ఉండల్లాగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దనైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఇంకా చేసుకున్న తర్వాత మనం చపాతీ అయితే చేసుకోవాలి. ఇంక ఈ విధంగా మనము చపాతీ లాగా అయితే చేసుకోవాలండి. అంత మందంగా కాదు, అంత పల్చగా కాకుండా చేసుకోవాలి. ఇంకా పొడిపిండి అనేది దులుపుకోవాలి ఒకసారి. తర్వాత మనం చాకు తీసుకొని 2 పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత 2 పీసులలో 1 పీసులో సగం వాటికి మాత్రమే స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి.
సగం మాత్రమే పెట్టుకోవాలండి. తర్వాత మిగతా సగం ఉంటుంది కదా, ఆ సగము పైనంగా అయితే ఇట్లా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా. తర్వాత కొనలు అయితే ఈ విధంగా చేతులతోటైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే అతుక్కుపోతాయి, లేదంటే కొంచెం వాటర్ పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే కూడా అతుక్కుంటాయి. తర్వాత పైనంగా కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా కొంచెం డిజైన్ లాగా కనపడాలని అనుకుంటే పొడి పిండి వేసుకొని ఫోర్క్ స్పూన్ తోటైతే ఈ విధంగా అయితే అనుకోవాలి. మనం కజ్జికాయలకు ఇట్లా చేసుకుంటాం కదా, సేమ్ ఫోర్క్ స్పూన్ తోటి ఈ విధంగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది చూడనికే. తర్వాత నేను రెండోది కూడా అయితే చేస్తున్నా. తర్వాత సగం మాత్రమే స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి, మిగతా సగం అయితే పైనంగా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా. తర్వాత ఎడ్జెస్ అయితే ఇంక ఈ విధంగా అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే అతుక్కుపోతాయండి. అతుక్కోకుంటే కొద్దిగా వాటర్ పెట్టుకుంటే అతుక్కుంటాయి. ఇంక ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి అతుక్కుంటాయి. తర్వాత పొడి పిండి అయితే వేసుకోవాలి సైడ్ల పొంటి. వేసుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్ తోటైతే కొంచెం డిజైన్ లాగా పెట్టుకుంటే చూడనిక బాగుంటుంది. ఇంకా ఈ విధంగా నేను 4 అయితే ఈ విధంగా అయితే చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నా, చూసిండ్రా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్. తర్వాత ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అయితే కాల్చుకోవాలి. ఇంకా పైనంగా కూడా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా. ఇంకా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. చూసిన మంచి గోల్డెన్ కలర్లోకి అయితే మంచిగా అయితే కాలింది కదా. ఇంక ఇప్పుడైతే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాలుతుంది. ఇంకా దీన్ని కూడా అయితే రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇంకా దీన్ని మళ్ళొకసారి అయితే తిప్పేసుకోవాలి. ఇంక ఈ విధంగా నేను అన్నిటినీ ఈ విధంగా అయితే కాల్చుకున్నా అండి. కాకపోతే వీడియో లెంతీ అవుతుందని నేనైతే ఒకదాన్ని మాత్రమే కాల్చి అయితే చూపిస్తున్నా. ఇంక ఈ విధంగా మనమైతే రెండు వైపులా అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చూసిరా మంచిగా అయితే ఉంది కదా. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా అయితే మంచిగా ఇష్టంగా అయితే తింటారు. వెజిటేబుల్స్ పిల్లలు తినకుంటే ఈ విధంగా చేసి మనం ఇచ్చినామనుకోండి పిల్లలకు కూడా చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసిరా చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్, హెల్తీగా గోధుమ పిండితోటి బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది, కానీ నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఒకటి చింపి కూడా అయితే చూపిస్తున్నా. లోపల స్టఫింగ్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూరగాయలు తినకుంటే ఇంకా ఈ విధంగా చేసి మనం పిల్లలకి ఇచ్చినాం అనుకోండి చాలా మంచిగా అయితే తింటారు, ఇష్టంగా అయితే తినగలుగుతారు. చాలామంది సమోసా అంటే ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా మంచిదండి. ఓకేనండి, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.